క్రొమ్మిని చెప్ప రోడ్లో ఇలా దూకేసింది అస్సలు అనుకోలేదు. ఏమని చెప్తాను వీడియో లాస్ట్ రోడ్ చూసి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం క్రొమ్మిని చేపలు తీసుకున్నాం కదా, మన దాంట్లో అవే ఇవి వాటర్ లేకుండా ఇప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అందుకని ఇక్కడ పక్కన ఒక చెరువు కనిపిస్తే వాటర్ పట్టుకొని అందులోకి వేస్తున్నాను. వాటర్ వేయగానే అవి కదలడం స్టార్ట్ చేశాయి. వాటర్ పట్టుకొని వెళ్తా ఉంటే దాని మధ్యలో ఇక్కడ వేరే వాళ్ళు చేపలు పడతా ఉన్నారు. ఏం చేపలు పడ్డాయని చెప్పి అడిగితే చిన్న చిన్న చేపలు పడ్డాయి. చూడండి ఇక్కడ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింటే దాడి మధ్యలో చేప దూకేసింది. సడన్ గా చేప దూకినప్పుడు లక్కీగా 4 వీలర్స్ ఏవి రాలేదు. కవర్ లోకి వేసుకుని పోతా ఉంటే రోడ్డు సైడ్ ఒక చిన్న కాలువ కనిపించింది. ఇంకా వెంటనే బండి స్టాప్ చేసి దాంట్లోకి వదిలేసాను. చూడండి ఇక్కడ వదలగానే ఎలా పోతున్నాయో. వీడియో చూసే వాళ్ళకి నా చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో ఒక లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న చేపనే రోడ్ లో దూకేసింది. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ పట్టుకుని వెళ్దామని చెప్పి కవర్ లోకి పెట్టుకుంటున్నా. ఒక చేప అయితే ఈజీగా దొరికేసింది. రోడ్ లో దూకేసిన చేప మాత్రం అస్సలు దొరకలేదు. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఈ చేపను పట్టుకోవడానికి అటు పక్క నుంచి ఇటువైపుకి, ఇటు పక్క నుంచి అటువైపు జంప్ చేయాల్సి వచ్చింది. దీనికి దెబ్బలు తగిలినా కూడా ఎంత షార్ప్ గా ఉందో చూడండి. నీటిలో దిగి పడదామంటే కాలు పెడితే మోకాల వరకు వెళ్ళిపోతుంది. ఇంకా ఫైనల్ గా చేతికి దొరికింది అనుకుంటే చూడండి ఎలా దొరుకుతుందో. లాస్ట్ కి 50 మినిట్స్ తర్వాత దొరికింది. వాటర్ కొన్ని పట్టుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి రాగానే 1 మినిట్ కూడా లేట్ చేయకుండా ట్రబ్లోకి అయితే వదిలేసాను. ట్రబ్లోకి వేసేటప్పుడు కూడా చేతికి చిక్కకుండా ఎగురుతుంది. వీటిని ట్రబ్లోకి వేసినా కూడా కిందకి దూకేస్తున్నాయి. అందుకని ఇంకా పక్కన ఉన్న ట్రబ్లోకి అయితే వేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. రేపటి వరకు చనిపోకుండా ఉంటే చాలు, మళ్ళీ ఏం భయం ఉండదు. నెక్స్ట్ వీడియోలో ఏమైందో చెబుతాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.